హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇంట్లో టీవీ చూస్తూ తినడానికి ఆడుకుని వచ్చాక స్నాక్స్ అడుగుతూ ఉంటారనమాట. సో మనం ఇంట్లో హెల్తీగా చేసి పెట్టుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది. అలాగే మనకి తక్కువ ఖర్చుతో అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ గోరుమిటికలు, నెక్స్ట్ అలాగే ట్రెడిషనల్ రెసిపీ రవ్వ లడ్డూలు అనమాట. మా ఇంట్లో ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా మా అమ్మ కంపల్సరీ చేసేది ఈ రవ్వ లడ్డూలు. సో నేనైతే ఇవి పాకంతో చూపిస్తున్నాను, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. సో ఇంకా రవ్వ లడ్డూలు, గోరుమిటికలు వచ్చేసి గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ బొంబాయి రవ్వ, మైదాతో కూడా చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కానీ పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి మైదా ఎందుకులే అని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది కూడా రుచి చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కేజీ గోధుమ పిండికి నెయ్యి వచ్చేసి 200 గ్రాములు తీసుకుంటున్నాను. డాల్డా కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో నెయ్యిని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. నెక్స్ట్ గిన్నెలో 1/2 లీటర్ పాలు పెట్టాను అనమాట. పాలు నెయ్యి రెండు వేడి చేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు అవి వేడిగా ఉండాలన్నమాట. సో అవి రెండు పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా నేను డిప్లో అయితే పిండి వేసేసుకుంటున్నాను. ఇంకా గోధుమ పిండి వేసాను. ఇంకా 1/2 కేజీ రవ్వ అని చెప్పాను కదా. సో కప్పు మెజర్మెంట్స్తో ఎలా వస్తుందని చెప్పి కప్పులో అయితే పోసాను అనమాట. దీని మీద యాక్చువల్గా 250 అంటే 250 గ్రాములనే ఉంటుంది. సో చూద్దామని పోసాను. కరెక్ట్గా అయితే ఈ కప్పుకి 1/2 కేజీ అయిందనమాట రవ్వ. మనం కప్తో మెజర్ చేసుకునే ఒక కప్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఇంకా రవ్వని పిండిని బాగా కలిపేసుకోవాలన్నమాట. లేదంటే రవ్వ అంతా ఒక దగ్గరే ఉండిపోతుంది. బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు నెయ్యి అలాగే మనం పాలు కలుపుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటే మనకి చేత్తో కలిపిన తర్వాత ఇలా నొక్కితే మనకి ముద్దలాగా వస్తుందన్నమాట. ఇది వేడి నెయ్యి కాబట్టి గరిటతో కలుపుకున్న తర్వాత అప్పుడు ఒకసారి చేత్తో చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇట్లా ఒత్తినప్పుడు ముద్దలాగా వస్తే మనం వేసిన నెయ్యి సరిపోయినట్టు కరెక్ట్గా సరిపోతుంది. చెక్ చేసుకోవాలంటే ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ 1/2 లీటర్ పాలు వేసేస్తున్నాను. మోస్ట్లీ సరిపోతాయి. సరిపోలేదు అంటే ఇంకొంచెం నీళ్లు పోసుకొని మనం పిండిని చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఒకేసారి కలపడం అవ్వదన్నమాట. మన చేతికి అంత ముద్ద చేయడం రాదు. సో 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుని 2 ఉండలుగా చేసి పెట్టుకుంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో వీటిని అయితే నాప్కిన్ వేసి పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు. ఈలోపు నేనైతే ఇంకా గోరుమిటికలు పెట్టుకోవడానికి చాట తీసుకుని దాని మీద కవర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్నేమో డిప్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే అతుక్కుపోతాయి కదా. సో అందుకని ఇవి చేయడము కొంచెం ప్రాక్టీస్గా చేస్తే చాలా ఈజీ అనమాట. చేయడానికి తొందరగానే అయిపోతుంది చేయడం వచ్చేస్తే. సో ఇలా చేయడం రాలేదంటే మనకి పెద్ద పళ్ళ దువ్వాని ఉంటుంది కదా కొత్తది, దాని మీద పిండి ముద్దని వర్టికల్గా పెట్టేసి ఇట్లా నొక్కి మనం వంచుకుంటే చాలు, గోరుమిటికి అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని కొంతమంది వీటిని మురిపీలని కూడా అంటారు. సో మేమైతే గోరుమిటికలని అంటాం అనమాట. సో ఇంకా అన్నీ చేసేసాను. నాకైతే ఒక అరగంట పట్టింది ఈ పిండి మొత్తం చేయడానికి. సో మొత్తం అయితే చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే నూనె పెట్టేసుకున్నాను. నూనె చక్కగా కాగిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా వేసి ఈ గోరుమిటికల్ని వేయించుకోవాలన్నమాట. ఇవి మరీ హైలో పెట్టేస్తే తొందరగా ఎర్రగా అయిపోయి లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట. పైగా మనం వేసింది గోధుమ పిండి కదా. సో మనకి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా మంచి కలర్ రావడంతో పాటు క్రిస్పీగా అలాగే లోపల కూడా కుక్ అయ్యి బాగుంటుందన్నమాట. సో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అన్నిటినీ కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పాకం అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ పాకం వచ్చేసి నేను ఈరోజు అయితే పంచదారతో చేస్తున్నాను. బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట. లేదంటే 1 కప్పు బెల్లం 1 కప్పు పంచదార వేసైనా కూడా చేసుకోవచ్చు. పాకం మాత్రం సేమ్ అదే పాకం అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పులు పంచదార వేసి కొంచెం చిన్న 1 కప్పు నీళ్ళు అయితే పోసుకున్నాను. అంటే చిన్న టీ కప్పు నీళ్ళు పోసాను. ఇంకా పంచదార అంతా కరిగిన తర్వాత ఇంకా పాకం అయితే చూసుకుంటూ ఉండాలన్నమాట. సో పంచదార పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది, దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. సో మనకి పాకం వచ్చేసి ఇలా తీగ పాకం రావాలన్నమాట. లాంగ్గా తీగ వస్తుంది కదా పొడవుగా, ఇలా వస్తే మనకి సరిపోతుంది. ఇంక ఇలా రాగానే
యాలక్కాయలను దంచి పెట్టుకున్నాను, అవైతే వేసేస్తున్నాను అనమాట. యాలకుల పొడి వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా వీటన్నిటిని కూడా పాకం మొత్తము మనం గోరుమిటికల్లో వేసేసుకోవడమే. నేనైతే కొంచెం చిన్న డిప్ అయింది నాకు ఇది కలపడానికి. పెద్ద డిప్పలో వేసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే పాకం కూడా బాగా పడుతుందన్నమాట. సో కలిపేసుకుంటే మనకు ఒక 2 నిమిషాలు మొత్తం ఆరిపోయి చక్కగా ఇట్లా వస్తాయి అన్నమాట. సో గోరుమిటికలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో కరకరలాడుతూ టేస్టీగా ఉన్నాయి. అలా తింటూ ఉండాలనిపిస్తుంది అనమాట. ఒక్క దాంతో ఆపము, తింటూనే ఉంటాము, అంత బాగుంటాయి. సో ఈ కేజీ పిండికి ఈ డబ్బాడైతే అయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ రవ్వ లడ్డూలు చేస్తున్నాను. రవ్వ లడ్డూల కోసం అయితే ఈ కప్పుతో రవ్వ తీసుకుంటున్నాను. మనం ఏదైనా ఒక కప్ మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కప్పు రవ్వతో చేస్తున్నాను అనమాట. సో ఇంకా ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసుకున్నాను. ఇంకా రవ్వ లడ్డూలు అంటే కంపల్సరీ మనకైతే ఒక పావు కప్పు పైన నెయ్యి అయితే కావాలన్నమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి, కొబ్బరి రవ్వ అన్నిటికీ కలిపి. సో ఫస్ట్ అయితే ఇంకా నెయ్యిలో జీడిపప్పులు వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత బాదంని కట్ చేశాను అనమాట. సో అది కిస్మిస్ వేసేసి ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను. బాదం తరుగు కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము అనమాట. ఇక్కడ నేను 2 చిప్పలు అంటే ఒక కొబ్బరికాయని కొట్టేసి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ఈ విధంగా తురుములాగా పెట్టేశాను అనమాట. సో ఈ కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను. కొబ్బరి పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ కొబ్బరిలో తేమంతా ఎగిరిపోయి చక్కగా పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో మనం దీన్ని ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరితో అయితే ఎక్కువసేపు ఫ్రై చేయవసరం లేదనమాట. ఇదే క్వాంటిటీలో ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. సో ఫ్రై చేసిన కొబ్బరి అంతా ఇంకా డిప్పలో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఇంకా రవ్వనైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ కప్పుతో రవ్వ అంతా వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసి రవ్వ కొంచెం కలర్ మారి అలాగే కమ్మటి వాసన వస్తుంది అనమాట. అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఒక 5 to 10 మినిట్స్ అయితే చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా ఇంకా కొబ్బరిలో అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి పంచదార పాకంతో అని చెప్పాను కదా. సో 1 కప్పు వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ పంచదార వేసుకుని కాసినని నీళ్ళు పోసుకున్నాను. ఎందుకంటే పంచదార కరగడానికి కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇలా పాకంతో చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి బూజు రాకుండా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. మనం పచ్చిపాలతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో పాకంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది పాకం వచ్చేసి మరీ ముదురు తీగ అయితే కాదు, జస్ట్ జిగురుగా కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆపేసేసి మనం కలిపెట్టుకున్న రవ్వ కొబ్బరి ఇదంతా కూడా ఇంకా ఇందులో అయితే వేసేసుకోవాలి. సో రవ్వ అంతా వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం చల్లారనిచ్చి చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది, మనం వేడి పట్టలేము. సో ఇప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇంక ఇప్పుడు కూర్చొని మనం తీరిగ్గా లడ్డూల్ని ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. సో ఇంకా ఈ విధంగా రవ్వ లడ్డూలు అయితే అన్నీ చేసేసాను. చాలా బాగున్నాయి కదా చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో 2 రెసిపీస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరము. సో కొత్తగా చూస్తుంటే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ చాలా వస్తాయి. నేను చేసిన రవ్వకి ఈ లడ్డూలు అయితే అయినాయి అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో మరొక మంచి వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.